డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం గౌతమి గారి కేసు. తను మీడియా హౌసెస్కి వచ్చి మాట్లాడుతున్నారు. తన ఇంట్లో జరిగిన ఇష్యూ అందరికీ తెలుస్తుంది, అది ట్రెండ్ అవుతున్న విషయం. యాక్చువల్లీ మహేష్ మీద, తన హస్బెండ్ మీద తను చెప్తున్నారు లైక్ హౌ హరాస్డ్, అంటే తను ఎలా హరాస్ చేసేవాడు ఇంట్లో, వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ ఎలా హరాస్ చేసేవాళ్ళు అని చెప్పేసి. సో ఇక్కడ ఏం పాయింట్ రేస్ చేద్దామని అనుకున్నానంటే, షీజ్ అంటే సోషల్లో తన ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, తన స్టేటస్ అవన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి. ఫైనాన్షియల్లీ ఆర్ ఎడ్యుకేటెడ్ పరంగా అయినా కానీ అన్నిట్లో కూడా తను ఒక మంచి పెద్ద స్టేజ్లోనే ఉంది. అయినా కానీ ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పటికీ తన హస్బెండ్తో తను హరాస్మెంట్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది. లైక్ ఫిజికలీ కావచ్చు, ఫ్యామిలీ త్రూ కావచ్చు, మెంటల్లీ. తను చెప్పడంలో అయితే తన బాబుని కూడా బెదిరించారని, అంటే తన బాబుని ఏదైనా చేస్తామని కూడా బెదిరించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పింది. సో ఇక్కడ మనం రేస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు అంత స్టేజ్ ఆఫ్ లెవెల్లో ఉన్న ఒక ఉమెన్ కూడా ఫిజికల్ ఆర్ ఏదైనా హస్బెండ్ నుంచి, ఫ్యామిలీ నుంచి హరాస్మెంట్ అనేది ఫేస్ చేస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు స్టాప్ అయ్యి నౌ షీఈస్ కమింగ్ అవుట్. కరెక్ట్. అదే ఇంకొక వేరే ఉమెన్ అంటే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, తనకేం స్టేజ్ లేదు, లేదంటే పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, హరాస్మెంట్ అనేది ఫేస్ చేసే ఉమెన్ చాలా మంది ఉన్నారు. చెప్పుకోరు బయటకి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అండ్ ఏం చేయాలో తెలియని స్టేజ్ లో ఉంటారు. పిల్లలు ఉంటారు, వాళ్ళ వల్ల ఏదో కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేకపోవడం వల్ల కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. సో ఇలా ఒక ఫ్యామిలీలో హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్, ఏం స్టెప్స్ తీసుకుంటే మంచిదని అంటారు? అంటే భరిస్తూ అంతలాగే ఉండమంటారా, లేదంటే ఏదన్నా ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని వాళ్ళు బయటికి రావాలంటే ఏం చేయాలి అసలు? ఈ జనరల్గా ఏంటంటే హెరాస్మెంట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్, మనం జనరల్లీ అనుకుంటుంటాం ఒక ఫినామినన్ ఏముందంటే, ఒక అమ్మాయి బాగా సంపాదిస్తుంది, మంచి స్టేజ్లో ఉంది, అది ప్రొఫెషన్ వైజ్ కానివ్వండి, మంచి స్టేజ్లో ఉంది, అలాంటి వాళ్ళకి హెరాస్మెంట్ ఉండదు, హ్యాపీగా ఉంటారు, లైఫ్ సాఫీగా సాగుతూ ఉంటుంది. ఇలాంటి ఒక సోషల్ ఫినామినన్ అంటే చాలా మంది ఏంటంటే దే హ్యావ్ దీస్ పర్సెప్షన్స్ అన్నమాట. నిజానికి ఒక అమ్మాయికి హెరాస్మెంట్ అనేది నో మ్యాటర్ హౌ ఎడ్యుకేటెడ్ యు ఆర్, నీకు ఎంత ఆస్తి ఉంది, ఎంత చదువు ఉంది, నువ్వేం పని చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇవన్నిటితో సంబంధం లేకుండా హెరాస్మెంట్ అనేది ప్రతి లెవెల్లో జరుగుతూనే ఉంటుంది. కొందరు ఏంటంటే హెరాస్మెంట్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలిసిన వాళ్ళు దాన్ని ప్రాపర్ గా డీల్ చేస్తూ ఉంటారు. బట్ మోస్ట్లీ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే రూరల్ సైడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు దాన్ని ఆ హెరాస్మెంట్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఐదర్ సఫర్ అయ్యి అల్టిమేట్లీ సూసైడ్ అనేది చేసుకుంటా ఉంటారు. కొందరు ఏంటంటే ఆ లైఫ్ లాంగ్ సఫరింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. రైట్. సో ఇంకా నా జీవితానికి ఇది ఇంతే అని అనుకొని వదిలేస్తారు. బట్ హెరాస్మెంట్ అనేది ఇట్స్ అ ఫినామినా విచ్ హ్యాస్ టు బి స్టాప్డ్. అండ్ దానికి పర్ఫెక్ట్ గా మనం రివోల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు చేయరు రివోల్ట్? చాలా మంది హెరాస్మెంట్ ఎందుకు భరిస్తూ ఉంటారు అని అంటే, ఒక రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్. జనరలీ విమెన్ ఏంటంటే, స్పెషలీ హూ డోంట్ వర్క్, నాకు జాబ్ లేదు, రేపు పొద్దున నాకు డబ్బులు కావాలన్నా, నాకు ఒక లైఫ్ ఉండాలన్నా, పిల్లల్ని చూసుకోవాలన్నా నాకు డబ్బు కావాలి. సో విచ్ మీన్స్ నేను మా హస్బెండ్ మీద డిపెండెంట్. సో నా హస్బెండ్ ఎంత హెరాస్ చేసినా నేను నా పిల్లల కోసం పడతాను, ఇంకా అంతే, నా పిల్లల కోసం పడాల్సిందే, నాకు తప్పదు అనే ఒక నోషన్లో, అంటే ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్. నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసి నేను చూసుకోగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి చాలా మంది ఏంటంటే కాంప్రమైజ్ అయ్యి ఆ హరాస్ చేస్తున్నా కూడా అలా పడతా ఉంటారు అన్నమాట. హియర్ ఏంటంటే ఐ హర్డ్ పేరెంట్స్ అలా కాంప్రమైజ్ అవుతున్నప్పుడు, మదర్ అలా బాధలో ఉన్నప్పుడు పిల్లలు అబ్జర్వ్ చేస్తారంట కదా. ఇస్ దట్ ట్రూ? అంటే దే ఆల్సో వాంటెడ్ హ్యాపీ మదర్ అంట కదా, దట్ ఆల్సో సైకలాజికల్ గా కిడ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంట కదా. మదర్ ఎంత హ్యాపీగా ఉంటే కిడ్సే కాదండి, ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉంటుంది. అది ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరన్నా కానివ్వండి, మదర్ హ్యాపీగా ఉంది అని అంటే ఎవ్రీబడి ఎల్స్ విల్ బి హ్యాపీ. వెన్ మదర్ ఇస్ నాట్ హ్యాపీ, ఇట్ ఇంపాక్ట్స్ ఎవ్రీవన్ ఎల్స్. సో ఇట్ ఈస్, చాలా మంది అది తెలియక ఏంటంటే చునుకన చేసి ఏంటంటే అమ్మాయి కదా అనేసి, లేదా ఆఫ్టర్ ఆల్ ఈ వర్డ్స్ కూడా యూస్ చేస్తారు చాలా మంది, ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక హౌస్ వైఫ్ నువ్వు అని అట్లా అంటా ఉంటారు.
సో ఊరామవో అసమేదో ఇలాంటివన్నీ వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సి దట్ ఈస్ డెరిగేటరీ. అయినా కూడా అలాంటి వర్డ్స్ యూస్ చేసుకుంటూ వాళ్ళని స్టూప్ డౌన్ చేసుకుంటూ హెరాస్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ అమ్మాయిలు కూడా ఎందుకు మరి రివోల్ట్ అవ్వట్లేదు, అంత హెరాస్ చేస్తున్నా ఎందుకు ఇది అవ్వట్లేదు అని అంటే వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనమాట. లైక్ అండ్ వాళ్ళ వర్త్ వాళ్ళకి తెలియకపోవడం. చాలా మంది అమ్మాయిలు కూడా వాళ్ళని వాళ్ళు డిగ్రేడ్ చేసుకుంటుంటారు. లైక్ వాళ్ళ వర్త్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఒక ఫ్యామిలీలో వాళ్ళు పోషించే పాత్ర ఏంటి, అది ఎంత ఇంపార్టెంట్ అనేది అసలు అమ్మాయిలకే తెలియదు. అది తెలియక ఎవరో నన్ను హెరాస్ చేస్తున్నారు అని అంటే నేను పడుతూ సరే నేనేం పని చేయట్లేదు కదా అని అనుకుంటున్నారు. నిజంగా మీరు బయటికి వెళ్ళి పని చేయట్లేదు, కానీ ఇంట్లో చేసే పని దానికంటే ఎక్కువ. వాళ్ళు బయటికి వెళ్ళి పని చేస్తున్నారంటే మీరు ఇంట్లో పని చేస్తున్నందుకే కదా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు లేకపోతే వాళ్ళు పడే పాటలు ఏంటి, వాళ్ళకు వచ్చే ఈ హార్డ్షిప్స్ ఏంటివి అనేది అమ్మాయిలకి తెలియాలి. అండ్ తెలియచేయాలి కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియచేయాలి. అలా తెలియచేసినప్పుడే వాళ్ళకి ఏంటంటే ఆ హెరాస్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఆ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ నోయింగ్ దర్ ఓన్ ఇంపార్టెన్స్, దట్ ఈస్ అనదర్ రీజన్ వై చాలా మంది ఇలాంటి హెరాస్మెంట్ ఏదైనా వచ్చినా కూడా దాన్ని వాళ్ళు అలా వదిలేస్తుంటారు. ఇంకా ఈ జీవితానికి ఇంతే అనేసి వదిలేస్తూ ఉంటారు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఎక్కడి నుంచి అన్నా ఫ్యామిలీలో ఎవరి నుంచి అన్నా సరే హెరాస్మెంట్ వస్తుంది అని అంటే కూర్చొని కమ్యూనికేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో అసలు హెరాస్మెంట్ అవుతున్నప్పుడు నేను సైకలాజికల్లీ వాట్ am I గోయింగ్ త్రూ, అది మన పిల్లలకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏమవబోతున్నాయి అనేది మనము అవతరోళ్ళకి మెన్షన్ చేస్తే ఎంతో కొంత సబ్సైడ్ అవుతుంది. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ అ సిచ్యువేషన్ టు అండర్స్టాండ్ ఆర్ దే ఆర్ లైక్ అంటే నేను ఇంతే చేస్తాను అనే మైండ్ సెట్ లో ఉంటే, సో యూ హ్యావ్ టు, అప్పుడు అలాంటి కేసెస్ లో ఇట్ ఈస్ బెటర్ ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్లీ చూపించండి. అంటే మీ యాబ్సెన్స్, అసలు మీ వర్త్ తెలియట్లేదు ఎందుకు అని అంటే మీరు స్టిక్ ఆన్ అవుతున్నారు కాబట్టి. ఇప్పుడు నేను స్టిక్ ఆన్ అవుతున్నాను, ఎన్ని తిట్టినా పడుతున్నాను, ఇక్కడే ఉంటున్నాను, నేనేం యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అలా కాకుండా మీరు గట్టిగా ఒక ఆన్సర్ ఇవ్వండి, ఒక ప్రాక్టికల్ వేలో ఆన్సర్ ఇవ్వండి. సరే నా వర్త్ లేదు కదా, నా ఇంపార్టెన్స్ లేదు కదా అనేసి నేనేమి డైవోర్స్ ఇచ్చామని చెప్పట్లేదు. ఒక 2 days 3 days 1 week వాట్ ఎవర్ టైం బీ అవే ఫ్రమ్ హోమ్, మీ పుట్టింటికి వెళ్ళండి ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ మీరు యాక్ట్ ఇన్ అ వే దట్ మీ ఇంపార్టెన్స్ ఏంటో పక్కన వాళ్ళకి తెలిసేటట్టు చేయండి. అలా చేశారు అని అంటే ఖచ్చితంగా మీ వాల్యూ ఏంటిదని అవతల వాళ్ళకి తెలిసినప్పుడు ఈ హెరాస్మెంట్ అనేది తగ్గుతుంది. అది తెలియనంత కాలము ఈ హెరాస్మెంట్ అనేది అది ఇంకా అగ్రివేట్ అవుతుంది. కొన్ని కేసెస్ ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈ గౌతమి కేసులో అతను ఏం అర్థం చేసుకుని, తనకు తెలుసు తన వర్త్ ఏంటని, అయినా కానీ ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు కదా, గ్రాంటెడ్ తీసుకున్న సిచ్యువేషన్ లో ఏం చేయాలి మరి అలాంటప్పుడు? ఇప్పుడు ఈ అమ్మాయి అంటే ఓకే సపోర్ట్ ఉంది, వచ్చింది, మాట్లాడుకుంటుంది, షీఈస్ ఫేసింగ్ ఎవ్రీథింగ్, బట్ అంతమంది అలా ఉండరు కదా, అందరు చాలా మంది. అట్లాంటప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు? అలాంటప్పుడు సపోర్ట్ అనేది షుడ్ కమ్ ఫ్రమ్ ది ఫ్యామిలీ అండి. లైక్ ఇలాంటి కేసెస్ లో ఏంటంటే మనకి సపోర్ట్ అనేది ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇట్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ ది ఫ్యామిలీ. అయితే ఒక అమ్మాయికి సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావటం అనేది ఇట్ ఈస్ కామన్ అండ్ ఇట్ ఈస్ నీడెడ్. బట్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి కూడా ఒక కూతురు ఉంటే ఆమె ఏమి గోత్రు అవుతుంది అని ఆలోచించి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కనుక అమ్మాయికి సపోర్ట్ చేశారనుకోండి, ఈ హెరాస్మెంట్ ఫ్రమ్ ది హస్బెండ్ అనేది చాలా స్టాప్ అవుతుంది. రైట్. సో ఇది చెయ్యక చాలా మంది ఏంటంటే నా కొడుకు చేసిందే కరెక్ట్, లేకపోతే నా కొడుకుని నేను దోషిలా నించో పెట్టలేను కదా అనే ఒక థాట్ ప్రాసెస్ లో అంటే ఇంకా ఇలా ఆలోచించే మనుషులు ఉన్నారంటారా అసలు? అంటే మేబీ అది పాతకాలం థాట్స్ ఏమో, అంటే అబ్బాయిలంటే డామినేటింగ్ ఉండాలి, ఉమెన్ ఎప్పుడైనా కొంచెం లో ఉండాలి అని చూస్తూ ఉంటారు ఎక్కువగా పేరెంట్స్, రైట్? అంటే నువ్వేంటి మా అబ్బాయి ముందు వాయిస్ రేజ్ చేస్తున్నావు, ఒకసారి ఒక ఆపోజిట్ ఆన్సర్ ఇచ్చినా దే విల్ నాట్ టేక్ ఇట్. పేరెంట్సే ఫస్ట్ అంటారు ఏంటి అలా మాట్లాడేస్తున్నావు అది ఇదని. ఒక స్టేజ్ లో ఈయన తీసుకోవడానికి రెడీగా ఉన్నా వాళ్ళకి ఇష్టం ఉండదు యాక్చువల్లీ. కరెక్ట్. బట్ ఈ నోషన్ కూడా మారాలండి. ఏంటంటే ఇంత మీరు అన్నట్టు ఇప్పటికీ ఆ నోషన్ ఉంది. ఏంటి అని అంటే అబ్బాయి వాళ్ళు అనేసరికి కొంచెం ఎక్కువ, అమ్మాయి వాళ్ళంటే అది కొంచెం తక్కువ అనేసి, అది ఎక్కువ తక్కువ అనే భేదభావం ఏదైతే ఉందో అది ఫస్ట్ తగ్గాలండి. ఎవరన్నా సరే ఒకటే, అమ్మాయి వాళ్ళ సైడ్ కానివ్వండి, అబ్బాయి వాళ్ళ సైడ్ కానివ్వండి. అండ్ నేను చెప్పినట్టు ఒక అమ్మాయికి ఇంటికి వచ్చిన ఒక కోడలికి అత్త మామల దగ్గర నుంచి సపోర్ట్ ఉంది అని అంటే ట్రస్ట్ మీ, ఆ పర్టికులర్ కపుల్ వాళ్ళ మధ్యలో ఉండే గొడవలు ఇవన్నీ మాక్సిమం సబ్సైడ్ అయిపోతాయండి అసలు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో maybe in future we can expect that
అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకే గనక ఒక కూతురు ఉంటే, లేకపోతే తన్నే కూతురులోకి చూసుకోండి మీరు, చూసుకుంటారు. కూతురులాగా మీరు గ్రహించి మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు అని అంటే దట్ ఈస్ వెన్ యుల్ బి ఏబుల్ టు గివ్ ప్రాపర్ సపోర్ట్ టు హర్ అండ్ గొడవలు తగ్గిపోతాయి. ఈ హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఆ హెరాస్మెంట్ కూడా తగ్గిపోతుంది. మీరే సపోర్ట్ చేస్తున్నారంటే ఫస్ట్లీ అత్తమామల నుంచి హెరాస్మెంట్ అనేది నల్లిఫైడ్, హస్బెండ్ నుంచి హెరాస్మెంట్ రాకుండా అయిపోతుంది. రైట్, సో ఆబ్వియస్లీ హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది కదా. ఉంటుంది. రైట్, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అంటున్నాం, జాయింట్ ఫ్యామిలీస్ ఉంటేనేమో ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండట్లేదు, నారో ఫ్యామిలీస్ చేసుకుంటేనేమో వాల్యూస్ తెలియట్లేదు. సో అసలు ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఐ గెస్ సొసైటీకి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది. Yeah, correct. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్ విత్ అస్. వెల్కమ్ అండి.